175 మందితో ఒకేసారి వైసీపీ అభ్యర్థుల ప్రకటన. వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. 2024 ఎన్నికల టీంను సిద్ధం చేస్తున్నారు. సుదీర్ఘ కసరత్తుల తర్వాత తుది జాబితాను రెడీ చేసినట్టు తెలుస్తోంది. 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు వైసీపీ అధినేత ప్లాన్ చేస్తున్నారు. ముందు చెప్పినట్టు 80 స్థానాలకు పైగా అభ్యర్థుల మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. 50 నుంచి 60 చోట్ల ఇప్పటికే మార్పులు చేర్పులు చేశారు. దీనిపై అధికారిక ప్రకటన 1-2 రోజుల్లో చేసే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం నుంచి అభ్యర్థులంతా ప్రజల్లోకి వెళ్లేలా ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయని సమాచారం. అభ్యర్థుల మార్పునకు సంబంధించి కసరత్తు పూర్తయింది. ఇప్పటికే ఉమ్మడి 10 జిల్లాల నేతలతో సీఎం జగన్ భేటీలు నిర్వహించారు. సీటు రాని వారికి క్లియర్ గా చెప్పేశారు. వారు కూడా బయటకు వచ్చి మీడియాతో సీటు రాకపోయినా పార్టీకి పనిచేస్తామని చెప్తున్నారు. కొందరు మాత్రం పార్టీ మారుతున్నారు. ఇక మిగతా 3 జిల్లాల నేతలతో చర్చించాక తుది జాబితా విడుదల చేయనున్నారు. దానికి సంబంధించి సుదీర్ఘంగా కసరత్తులు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఫైనల్ లిస్ట్ కూడా సిద్ధం చేసేశారు. కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా, కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దింపనున్నారు. ఎవరినైతే మార్పు చేశారో, ఎవరికైతే టికెట్ లేదో వారందరినీ పిలిపించుకొని నేరుగా తానే మాట్లాడారు. వారికి పరిస్థితులను వివరించారు. ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది, ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. మార్పులు చేర్పులు తర్వాత ఫైనల్ లిస్ట్ సిద్ధం చేశారు. 31 వరకు 175 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అభ్యర్థుల మార్పు అంశంలో చాలా అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రజా వ్యతిరేకత, ఎమ్మెల్యేల పనితీరు, సామాజిక సమీకరణాలు వంటి వాటిని పరిగణలోకి తీసుకున్నారు. సామాజిక సమీకరణాలు అధిక ప్రభావం చూపాయని చెప్పాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈసారి పెద్దపీట వేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు బలంగా ఉన్నాడో వారికే జగన్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి 40 మంది వరకు కొత్తగా పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో 10 మందికి పైగా ఎంపీలుగా వెళ్లబోతున్నారు. ఎంపీలుగా ఉన్న వారిలో 2-3 మినహా మిగిలిన వారంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటనకు రంగం సిద్ధమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.